మార్నింగ్ అండ్ కొంచెం లేట్ అయిపోయింది కూడా, బట్ స్టిల్ వ్యూ ఎంజాయ్ చేస్తాం మా హోటల్ రూమ్ నుంచి. దిస్ ఈజ్ బ్రిటిష్ కౌంటీ. సో నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. 101 అండ్ 102 ఐ రెండు 2 రూమ్స్. సో ఇప్పుడు మీకు లాస్ట్ నైట్ వచ్చి చెక్ ఇన్ చేసాము, బట్ స్టిల్ ఫుల్ టయర్డ్ అయిపోయాము. సో మీకు ఇప్పుడు నేను రూమ్ చూపిస్తాను. దిస్ ఇస్ ది ఎంట్రన్స్. అండ్ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ వచ్చి ఒక మిర్రర్ ఉంది. దట్ ఈస్ వెరీ వెరీ నైస్ తో. లెట్ మీ షో యూ ద రియర్ కెమెరా, ఎందుకంటే అట్లా సెల్ఫీలో చూపిస్తే కొంచెం అంత క్లియర్గా లేదు. ఆల్రెడీ చెకింగ్ చేసాం కాబట్టి మా లగేజ్ కొంచెం ఉంటుంది, ప్లీజ్ డోంట్ మైండ్. ఎవ్రీథింగ్ ఇస్ సో నీట్. మేము వచ్చినప్పుడు చాలా నీట్ ఉండే, ఎంత బాగుంది. అండ్ దే ఆల్సో ప్రొవైడ్ యువర్ హెయిర్ డ్రయర్. స్పెసిఫిక్గా ఏంటంటే యూ కెన్ సీ దిస్ హోటల్ రూమ్ ఎమ్యూనిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా, డూ నాట్ డిస్టర్బ్ ఉంది. సో లైక్ ఎవరైనా క్లీనింగ్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మనం అది ఆన్ చేసి పెడితే వాళ్ళు డిస్టర్బ్ కూడా చేయరు అనమాట. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా అంటే చాలా క్రేజీ ఉంది. నేను ఏం చూపిస్తున్నా అంటే అక్కడ వర్షం పడుతుంది, ఆల్రెడీ ఫాగ్ ఉంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను లేచినప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఫాగ్ ఉండే, అసలు ఏం కనిపించలేదు. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము ఇవాళ ఎక్స్ప్లోరింగ్ మున్నార్ అండ్ ప్లేసెస్ ఓన్లీ ఇన్ మున్నార్ అనమాట. మొత్తం 3-4 ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి ఎలిఫెంట్ పార్క్, ఇంకోటి అటుకుడు వాటర్ ఫాల్స్, ఇంకా కుండల డ్యామ్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ చూపిస్తాం. ఎన్ని అయితే అన్ని కవర్ చేస్తాం. ఆల్రెడీ 9 దాటింది అండ్ వీఆర్ గోయింగ్ ఫస్ట్ ఫర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ ఎక్కడ అనుకుంటున్నారు? మన తమిళనాడు ఫేమస్ శరవణ భవన్. నా ఫ్రెండ్ ఉంది. హాయ్. ఎక్కడ చూడాలో చెప్పు. ఇక్కడ బ్లాగ్ నేనే ఫస్ట్ టైం చేస్తున్నా, అంటే నన్ను ఎక్కడ చూడాలని అడుగుతావా నువ్వు? అదే కదా, ఒక ఐడియా వచ్చింది. సో ఏంటంటే నిన్న డే నీకు ఎలా అనిపించింది, ఎలా జరిగింది అనేది కొంచెం నీ ఒపీనియన్. పడుకున్నా, నాకేమనిపించింది తెలుసు, మొత్తం పడుకునే ఉన్నాం, ఫుల్ టైర్డ్ ఉన్నా. నాకే కాదు ఎవరికి ఏమనిపించాలి, బేసిక్గా అందరం. నేను బాగానే ఉన్నా కాబట్టి ఏమంటే బ్లాగ్స్ తీసుకుందాం. హలో అలా కాదు, నేను నార్మల్గా కూడా ఎంజాయ్ చేసి డ్రైవ్ చేసే పర్సన్తో ఈ మొక్కతో పక్కన వరుణ్ ఓకే టైర్డ్ ఉన్నాడని చెప్పాను. ఓకే సరే, నీ ఒపీనియన్ నువ్వు చెప్పినావు కదా, దట్స్ ఫైన్. సో వరుణ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిన్నంతా నీకు ఎట్లా అనిపించింది? వరుణ్ అంటే నేను వీళ్ళందరికీ కొంచెం షై అనమాట, కెమెరా షై పీపుల్. సో వాళ్ళ ఫేసెస్ చూపిన, జస్ట్ వాళ్ళ ఆడియో వస్తుంది నీకు. మా తమ్ముడు నువ్వు మరీ అసలు ఎట్లా చేస్తున్నావు అంటే ఏదో మేము సిగ్గుతో చెప్పేలాగా ఉంది. సెలబ్రిటీస్ అంటే షై పీపుల్ అవన్నీ వాళ్ళు అడిగారు. 90 వేసినట్టున్నాడు సైకో సాలగా. వరుణ్ చెప్పు, నీకు ఎట్లా అనిపించింది? బాగుంది. ఇంకా వచ్చేటప్పుడు ఆంధ్రలో బాగుంది. కోయంబత్తూర్ టు మున్నార్ వ్యూ బాగుంది. ఓకే, నీ ఒపీనియన్ టేకెన్. ఓకే, తమ్ముడిని అడుగుదాం. మెయిన్ క్యాండిడేట్ రుచి చెప్పురా. మెయిన్ క్యాండిడేట్ చెప్పురా. ఏముంటది, నాకైతే డ్రైవ్ బాగుంది. ఇంకా ఏమైనా చెప్తావా రుచి? టు మై ఆడియన్స్ మున్నార్ గురించి చెప్పు. బెస్ట్ ఇన్ రైనీ సీజన్. బెస్ట్ ఇన్ రైనీ సీజన్, ఎస్, నా ఒపీనియన్ కూడా అదే గైస్. ఓకే డన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అందరికీ. బ్రేక్ఫాస్ట్ అట్ శరవణ భవన్. ఏంటి వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఇడ్లీ లేదంట. సో ఇడ్లీ లేదు, పూరి దోశ ఉన్నాయి. సో చూస్తాం. యాక్చువల్లీ గెట్ ఇడ్లీ పాసిబుల్ 10 minutes అని చెప్పిండు. వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ సో హ్యాపీ. ఏం శోభన భవన్. శరవణ భవన్ రెస్టారెంట్ కాదు, హోటల్ అంటే లైక్
ఎయ్యి వేస్తావుగా సో శర్వనా భవన్ అంట ఇది శర్వనా అంట ఇది నాకు తెలియదు వాళ్ళే తీసుకొచ్చినారనమాట బాగుంటుంది సో ఫస్ట్ చాలా హంగ్రీ ఉన్నాం కదా సో పూరి వచ్చింది లెట్ మీ టేస్ట్. ఇది నాది సరేలే అంటే నాకు చాలా ఆకలిస్తుంది సో తినేస్తున్నాయి. తను చెప్పింది పూరి బట్ స్టిల్. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్, ఎందుకంటే మనది కొత్త ఛానల్ కాబట్టి ఇంకా మైక్ తీసుకోలేదు, త్వరలో తీసుకుంటాను. కమింగ్ టు ద బ్లాగ్, పూరి చాలా బాగుంది. అక్కడ టిఫిన్స్ అన్నీ బాగుంటాయి అనమాట. కాకపోతే నాకు ఒకటి ఏంటంటే ఇడ్లీ సాంబార్ ఒకటి నచ్చలేదు అక్కడ. అది సాంబార్ కాదు పప్పులాగా ఉండే, అది అసలు బాగాలేదు. అండ్ ఇంకోటి ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే హాట్ వాటర్ ఇచ్చాడు. అండ్ అంటే ఆ సీజన్ కూడా ఫుల్ రైనీ సీజన్ కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. అసలు జనరల్లీ శర్వనా భవన్లో ఇడ్లీ సాంబారే బాగుంటుంది, కానీ తమిళనాడులో బాగుంటుంది. ఇది కేరళ స్టైల్ పెట్టినట్టున్నారు వీళ్ళు. మునార్ మోస్ట్లీ కేరళ కింద వస్తుంది కాబట్టి అదైతే చూసారు కదా, ఇక్కడ అదే చెప్తున్నాను నేను. పప్పు లాగా ఉంది, అసలు ఏం బాగాలేదు టేస్ట్ కూడా. ఐ హైలీ రికమెండ్ సచ్ టైప్ ఆఫ్ రెస్టారెంట్స్. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దట్ ఆల్సో టేస్టీ అండ్ మంచిగా కూడా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనమాట, కాఫీ అంటే అసలు క్రేజీ టేస్ట్ ఉండే, నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, ఇది అక్కడ పరిస్థితి. మేము వెళ్ళినప్పుడు రైనీ సీజన్ అనమాట, సో క్రేజీ వ్యూ అసలు అంతా చాలా బాగుంది. ఓకే, కమింగ్ టు ప్లేసెస్. ఇప్పుడు మేము చాలా ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఆల్రెడీ టైం చాలా దాటిపోయింది. సో ఫస్ట్ వచ్చేసి మట్టుపట్టి డ్యామ్కి వెళ్ళాము. అది ఎలాగో వచ్చే దారిలోనే ఉందని చెప్పేసి ఫస్ట్ టాప్ స్టేషన్ క్లోజ్ చేసేస్తారేమో అని టాప్ స్టేషన్కి వెళ్ళాము. ఓకే గైస్, మేము టాప్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఐ షో యూ ద వ్యూ ఇన్ అ మినిట్. నడిచి ఇట్లా వెళ్తుంటే ఇక్కడ అసలు క్లైమేట్ ఎంత విచిత్రం ఉందంటే, ఎండ వస్తుంది, వర్షం వస్తుంది, మంచు ఉంది, వర్షం పడుతుంది, అవుతుంది. అలానే హెవీ రైన్ కదా, అలానే తక్కువ. చూద్దాం, ఇక్కడ నుంచి చూస్తే నాకు పెద్దగా ఏమనిపించలేదు కదా, బట్ పైకి ఎక్కే ఒకసారి చూద్దాం. వ్యూ పాయింట్ తర్వాత కొంచెం కిందకి వెళ్తే ఇంకొక పాయింట్ ఉందన్నమాట. అక్కడ ఎలా ఉంటుందో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ. అక్కడ పైన అయితే చాలా బాగుంది, కానీ గాలి జస్ట్ గాలి అలా ఉంది కాబట్టే బాగుంది అనిపించింది. అయితే పెద్ద ఇదైనా అదైనా వచ్చే దారిలో కూడా చాలా సీనిక్ వ్యూస్ ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు బేసిక్గా. సో లెట్స్ సీ ఇది వర్త్ కాదో ఇంత దూరం వచ్చి. ఐ హ్యావ్ టు టెల్ యూ దాట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వ్లాగ్. అన్నీ అంటే ఏ పాయింట్స్ నేను వెళ్ళినవి బెస్ట్, ఏ వెళ్ళినవి వర్త్ కాదు అవన్నీ చూసి ఐ టెల్ యూ. ఓకే, పైన ఆ వ్యూ పాయింట్ నుంచి వస్తే ఇక్కడ కింద ఒకటి ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ వస్తే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇఫ్ యూ క్యాన్, ఐ డోంట్ నో ఇఫ్ యూ క్యాన్ సీ, అక్కడ కార్నర్లో ఇంకా కింద ఇంకొకటి ఉంది వ్యూ పాయింట్. సో మొత్తం కిందకి 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 వెళ్తూనే ఉన్నాం కదా బ్రో. సో అటు సైడ్ వ్యూ చూడండి. సో వి యాక్చువల్లీ అంత కిందకి వెళ్ళలేదు, బట్ స్టిల్ చాలా కిందకి వెళ్ళాము ఆల్మోస్ట్. అది చాలా బాగుంది వ్యూ అయితే. పైన ఒక టికెట్ అండ్ కింద ఇక్కడ ఒక టికెట్ ఉంటుంది. సో దాట్స్ పైన 25 అండ్ ఇక్కడ 25. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా వీ హ్యావ్ టు గో మోర్. మేమైతే 3/4 వరకు వెళ్ళి వచ్చినాం అంతే. చూడండి, ఇట్స్ లైక్ వెదర్ ఎప్పుడైనా కూడా చేంజ్ అవుతుంది. సో వీ వాంటెడ్ టు సీ మోర్ అదర్ ప్లేసెస్. సో we are heading back. గైస్, ఇప్పుడు లంచ్ వచ్చి మేము ఒక లోకల్ క్యూజిన్ అంటే లోకల్ రెస్టారెంట్లో తింటున్నాం. లోకల్ క్యూజిన్స్ ట్రై చేద్దామని. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. కేరళ స్టైల్ బిర్యానీ అంట, చూద్దాం. వెజ్ మీల్స్ ఏమంత బాగాలేదు. రసం ఒకటి బాగుంది, పాపడ్ బాగుంది, ఇంకా చికెన్ 65 బాగుంది. బిర్యానీ ఈజ్ ఓకే, నీట్ అని చెప్పి హైఫై అయితే కాదు. లోకల్ క్యూజిన్ ట్రై చేద్దామని చెప్పి వీ వాంటెడ్ టు జస్ట్ సీ. ఆల్రెడీ లంచ్ టైం అయిపోయింది. సో మట్టుపట్టి డ్యామ్ వచ్చే వేలో చూసాం కదా, వెళ్ళొచ్చు, బట్ స్టిల్ దానికంటే కుండల డ్యామ్ బాగుంటుందని చెప్పారని చెప్పేసి లంచ్ అయిపోయినా కుండల డ్యామ్కి వచ్చాము. చాలా బాగుంది వ్యూ. కుండల డ్యామ్ అయిపోయింది. ఆ క్లిప్పింగ్స్ కొన్ని సరిగ్గా తీయలేకపోయా బికాజ్ ఆఫ్ అనమాట, వీడియో తీయలేదు. నా సింగిల్ వీడియోస్ ఉన్నాయి, ఐ అప్లోడ్ దాట్. అండ్ చూడండి
చాలా బాగుంది. ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కూడా ఉంది. వర్షంలో ఐస్ క్రీమ్ తింటే బాగుంటుందని ఐమ్ జస్ట్ ఎకో పాయింట్ అని ఉంటుంది, కానీ అక్కడ ఫుల్ క్రౌడెడ్ ఉంది. సో ఆ దారిలో ఏదైనా ఎకో పాయింటే, ఇక్కడ ఆగామన్నమాట. అక్కడ ఎవరో బర్రె తిరిగాల్సింది. సో స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనం అరవాలి. 3, 2, 1 ఆన్ మై కౌంట్. 3, 2, 1. హలో. అందరం కలిసి అరిసాము, కానీ ఎక్కువ వచ్చిందేమో అనుకున్నాం. కొంచెం వచ్చినట్టే అనిపించింది. సో ఆఫ్టర్ దట్ వీ కేమ్ టు అ టీ ఫ్యాక్టరీ. హియర్ ఇక్కడ టీ ఎలా తయారు చేస్తారు అనేది కూడా చూపిస్తారంట. సో ఎవ్రీ బ్యాచ్ ఉంటుంది. ఐ అటాచ్ ద డీటెయిల్స్ అనమాట. టికెట్ కౌంటర్ అదంతా. టికెట్ తీసుకోవాలన్నమాట. పర్ అడల్ట్ 200 రూపీస్. అండ్ ఇక్కడ ఏంటంటే టీ ఫ్యాక్టరీలో మొత్తం ఎలా టీ తయారు చేస్తారు ఎవ్రీథింగ్ అనేది ప్రాసెస్ చూపిస్తారు. సో గైస్ ఎంట్రన్స్ ఇదంతా ఇది చూస్తున్నాం. అండ్ లోపలికి వీ హ్యావ్ టు గో లైక్ దిస్. పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. ఏమో ఒకసారి టీ ఎలా తయారు చేస్తారో చూద్దామని వెళ్ళాము. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ నైస్. వీడియోస్ ఇద్దామని వెళ్ళాను, కానీ వాళ్ళు అసలు అలౌ చేయలేదు. ఓన్లీ ఫొటోస్ అన్నారు. అవి కూడా చాలా తక్కువ. వాళ్ళు అంటే లైక్ వాళ్ళు ఏది అప్రూవ్ చేస్తున్నారో అవే తీసుకొని ఇచ్చారు. వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ అది ఇదని ఇంకా చెప్పాను కూడా, బట్ దే డెంట్ అగ్రీ అనమాట. సో తర్వాత ఇక్కడ వాళ్ళదే ఓన్ ప్రిపరేషన్ కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీ, కాఫీ, ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉండే. సో కొన్ని మాకు కావాల్సినవి ఆల్రెడీ వి పర్చేస్డ్. ప్రైజెస్ కొంచెం ఎక్కువే ఉన్నాయి, బట్ దే వర్ గుడ్. The taste and all, everything was nice. ఇంకా డే 2 అయిపోయింది. వీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ 4 ప్లేసెస్ అట్లా. సో వీ వర్ హ్యాపీ విత్ దాట్. కాకపోతే ఇంకొంచెం ముందు లేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా అక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే కేరళ లాటరీ అని చెప్తారు. సో అందుకని అక్కడ లాటరీ సిస్టమ్ అవి ఉన్నాయి కదా అని చెప్పి మేము వీ వర్ వాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్ అనమాట. స్ట్రీట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. బాగున్నాయి. నైట్ టైం కూడా మునార్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసాము. దాని తర్వాత లాటరీ టికెట్స్ తీసుకొని డిన్నర్కి వెళ్ళాము. అలీబాబా ఈ రెస్టారెంట్ అనేది చాలా బాగుంటుందని రివ్యూస్ అవి ఇవి చూసాము. ఇంకా ఇట్ వాస్ గుడ్. ద టేస్ట్ ఇస్ నైస్. వెయిట్ ఫర్ ది అదర్ పార్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.